నాగ చైతన్య యాక్టింగ్ అయినా సరే ఇద్దరు పోటీ పడి మరీ చేశారు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే సాయి పల్లవికి ఆల్రెడీ ఇది కొత్త కొత్త క్యారెక్టర్ కాదు. సో ఆల్రెడీ తన యాక్టింగ్ మనం చూసాం, తన క్యాబుల్ అంటే మనకు తెలుసు. కాకపోతే ఈ మూవీలో ఏంటంటే నాగ చైతన్య కొత్తగా చూసాం. సో తన ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే, తన స్లాంగ్ అయినా, తన ఎఫర్ట్స్ అయినా సరే ప్రతి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో తన వరకు 100% న్యాయం అయితే చేస్తుంది. ఇంకొంచెం స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఇంకొంచెం మంచిగా రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. అది కాకుండా మిగతా అంతా బాగా వాళ్ళు మాట్లాడే యాస ప్రాస ఏదైనా సరే సంపి పడేస్తుంది. అసలుకి కంపల్సరీ సినిమా మాత్రం అందరు అభిమానులు ఆదరిస్తే 1000 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ కొట్టే అంత కెపాసిటీ ఉన్న సినిమానా ఇది. చందు మొండేటి గారు అందరు తాగి కొడితే మీరు పద్ధతిగా లైక్ సముద్రం అంటే అందరూ సొరచాపలు అవి ఇవి చూపిస్తారు, అలా చూపించకుండా మీరు క్లాస్ గా ఎలా చూపించాలో అలా చూపెట్టారు. ఏ విధంగా చూపాలో ఆ విధంగా చూపించారు. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది. కంపల్సరీ మనం ఈ సినిమా తర్వాత ఒక పాన్ ఇండియా స్టార్ పెద్దగా అయిపోతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అక్కినేని అభిమానులం చాలా సంవత్సరాల తర్వాత చాలా ఒక గాలి పీల్చుకొని బతుకుతున్నామంటే అది ఈ రోజు. నిన్నటి దాకా కుక్కలు మురిగినాయి. 6వ తారీఖు వరకు 7వ తారీఖు వరకు మన ఆగడిన చెప్పినట్టు 7వ తారీఖు నుంచి నాదన్నట్టు అసలుకి బాగుందన్న ఈ పాట. బుజ్జి తల్లి పాట గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సొంతగా నా ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మను నీ కుంభరంతగా నా లోకం, తుడి గాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుంది నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నీకోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఈ పాటకు నేను ఎంత డెడికేట్ అయిపోయానంటే ఇంట్లో నా పిల్లం పేరు మరిమరియాలండి. నా పిల్లని కూడా నేను బుజ్జి తల్లి అని పిలిస్తే నా పిల్లం ఏమనుకుంటుంది, మా ఆయనకు నా మీద ప్రేమ ఎక్కువైంది కానీ నాకు సాయి పల్లవి మీద ప్రేమ ఎక్కువైందండి బాబు. సాయి పల్లవి అబ్బో నెక్స్ట్ జన్మ అంటుంటే ఆమెను పెళ్లి చేసుకోవాలండి, అలా ఉంది. ఎంత పద్ధతిగా ఒకప్పుడు సౌందర్యం చూస్తే ఎలా ఉండేదో ఇప్పుడు నా సాయి పల్లవిని చూస్తే అలా ఉందండి. ఇండియన్ సినిమా చూస్తుంటే మనకు మళ్ళా ఒక గీతాంజలి గుర్తొస్తుంది. అంటే నాగార్జున కోట్ల మన టీవీలో చూసి వచ్చినప్పుడు వచ్చేది. అంటే ఒక లవ్ స్టోరీ అంటే అది ఒక అక్కినేని ఫ్యామిలీకే చెప్పొచ్చు. ఒక నాగార్జున తర్వాత అంటే మళ్ళీ ఒక నాగ చైతన్యాన్ని తీసుకొచ్చింది. మళ్ళీ ఒక లవ్ స్టోరీ అంటే అలా కనెక్ట్ చేయాలంటే ఒక లవ్ సినిమా అంటే ఒక అక్కినేనికి మాత్రమే గంటల మూవీ చూడటం జరిగింది. ఇది కొంచెం జనవరి 24 రిలీజ్ అయితే బాగుండు, ఎందుకంటే దేశభక్తి గురించి ఉంది కాబట్టి. అప్పుడు 26 జనవరి ఉంది కాబట్టి అప్పుడు ఆ టైంలో రిలీజ్ అయితే బాగుండు. కొంచెం దేశం గురించి ఇంకా పబ్లిక్ పెరిగేవాళ్ళు. ఇప్పుడు పబ్లిక్ తగ్గొచ్చు కొంచెం అంతే. సాయి పల్లవి అయితే 1 minute షో భయ. సినిమా మొత్తం స్టోరీ మొత్తం సాయి పల్లవి ఉంటది. సినిమా చూడొచ్చు, ఒరిజినల్ స్టోరీ కాబట్టి. మ్యూజిక్ అంటే దేవిశ్రీ ప్రసాద్ బాగానే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం తగ్గింది, థియేటర్ కూడా చెప్పాలి. అది లాగ్ చూసేవాడికి లాగే అనిపిస్తుంది, లాగ్ లేని వాడికి లాగే ఉంటుంది. లవ్ స్టోరీ వాళ్ళకి బాగానే అనిపిస్తుంది భయ. నా తాండేలు చూసి వస్తున్నా. తండేలు గొల్లగొట్టే నాచతిని గొల్లగొట్టే చంద్రమోహన్ గారు, గొల్లగొట్టేసిన సాయి పల్లవి గారు కూడా. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీని మళ్ళా మనకి నాచతిని ఆట చంద్రమోహన్ రెడ్డి గారు చేశారు. వాళ్ళ ఫస్ట్ కాంబినేషన్ ఏం కాదు, మళ్ళీ మళ్ళీ హిట్ పెట్టారు. ఈయనకి ఆయన ప్లేస్, ఆయనకి ఈయన ప్లేస్. ఒకరు సినిమాలు తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తే. అంత బాగుంది. నా చైతన్య గారి యాక్టింగ్ కూడా మనం మాట్లాడక్కర్లేదు, చాలా బాగుంది. ఎందుకు అంటే ఆయన ఫస్ట్ టైం కాదు ఇలాంటి సినిమాలు, మంచి సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావడం. సో జనాలు మరి నా చైతన్య గారిని గుర్తుపట్టట్లేదా, లేకపోతే బాక్స్ ఆఫీస్ నంబర్స్ గుర్తుపట్టట్లేదా నాకు అర్థం కావట్లేదు. నా చైతన్య గారు మాత్రం సినిమాకి 100% న్యాయం చేశారు. అది లవ్ స్టోరీ, ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, రొమాన్స్ కానివ్వండి, పేట్రియాటిజం సీన్స్ కానివ్వండి, అన్నిట్లో న్యాయం చేశారు. అక్కినేని ఫ్యామిలీ ఏ సినిమాతో ఇట్టుకోవట్లేదు అన్న. అది మనం తర్వాత మాట్లాడుకున్నాం. నా చైతన్య గారి గురించి మాట్లాడదాం అంతే. నా చైతన్య గారు ఏ సినిమాతో ఇట్టుకోవట్లేదు చెప్పండి. ఆయన వస్తూనే ఉన్నారు, ఇటు కొడుతూనే ఉన్నారు, మంచి సినిమా మనకి ఇస్తూనే ఉన్నారు. సినిమా మాత్రం సూపర్ హిట్ భయ. ఖచ్చితంగా ప్రతి సినిమా ప్రతి ఆడియన్స్ చూడాలి సినిమా. ఫ్యామిలీతో పిల్లలతో అందరితో చూడాలి సినిమా. ఎక్కడ వాళ్ళ సూపర్ సినిమా. సీన్స్ గానీ, డైలాగ్స్ గానీ, ఎమోషన్ గానీ ఖచ్చితంగా చాలా చాలా బాగున్నాయి. కళ్ళు ఆర్పణ చూడాలి సినిమా. చాలా బాగుంది. ఇద్దరు కెమిస్ట్రీ, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ పాట, ఆ బుద్ధిదల సాంగ్ సినిమా మొత్తం లాగేస్తున్నా. మా శ్రీకాకుళం నాకు శ్రీకాకుళం మా రాజాను ఆ రాజా శ్రీకాకుళం యాసను కూడా చాలా బాగా చూపించారు. చాలా మంది కామెడీ శ్రీకాకుళం యాసన చేస్తున్నారు.
జనం కూడా మంచి డైలాగ్ ఇచ్చారు. యాసవాస అంటే సినిమాలంటే పేపల గురించి కూడా చాలా తక్కువ డైరెక్టర్ గారు మంచి స్టోరీ ఎంచుకున్నారు. ఈ మధ్య హాయ్. తండేల్ మూవీ చూశాను. చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చాలా బాగున్నది. తండేల్ అంటే గ్రూప్ లీడర్ అనేవాడు కాపలికి వెళ్ళినప్పుడు మధ్యలో ఏదైనా జరిగిన వాటిని అందరి కోసం అనే కాపల కోసం అయితే వెళ్ళినప్పుడు ఎప్పుడు వస్తారో ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. ఆ విషయంలో మాత్రం చందు మొండేటి చాలా బాగా చూపించిండు. ఒక వృత్తిపరంగా అయినా కానీ విలనిజం అయినా కానీ హీరోయిజం అయినా కానీ చాలా బాగుంది. నాగచైతన్య డాన్స్ సాయిపల్లవి డాన్స్ చాలా బాగుంది. ఇద్దరు కాంబినేషన్ లో చాలా బాగుంది సినిమాకి హైలైట్స్ ఏంటంటే డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత చూసినా కానీ ఇంకా అయిపోతుందా ఇంకా మజిలీలో అది ఒక కమర్షియల్గా కొన్ని దీంట్లో అంతా న్యాచురల్గా అంటే చేపల వాళ్ళు ఆటో కలిసి ట్రావెల్ చేయడం అన్నీ కూడా జనాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారంటే ఒక 2 days పడుతుంది. కరెక్ట్. ఎక్కడ కూడా బోర్ అనిపించిన సినిమా ఎక్కడ కూడా జనాలు ఎలా చెప్తున్నారు నాది ఇది గంటకి మేమేదో కావాలి